టాలీవుడ్లో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. అలాగే ఎంతో మంది యంగ్ హీరోలు వస్తున్నారు. కొంతమంది వరుస హిట్స్ ఇస్తూ దూసుకుపోతూ ఉన్నారు. మరికొందరు హిట్స్ లేక సతమతమవుతున్నారు. అయితే స్టార్ హీరోలో ఓ సీనియర్ స్టార్ హీరోకు ఉన్న ఫాలోయింగ్ చూస్తే దిమ్మ తిరుగుతుంది. ఇండస్ట్రీలోకి ఎంతమంది యంగ్ హీరోలు వస్తున్నా సరే ఆయనకున్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇక రీసెంట్ డేస్ ఆ సీనియర్ హీరో ఫ్యాన్స్ ఆయన చేస్తున్న సినిమాల వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. కారణం ఆయన సినిమాల్లో చేస్తున్న సపోర్టింగ్ రోల్స్, నెగిటివ్ రోల్స్. మా హీరో ఇలాంటి రోల్స్ను ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాడు అని అనుకున్నారు. ఇప్పుడు ఆయన అభిమానులు ఆ హీరో నుంచి వచ్చి 100వ సినిమా కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ అప్డేట్ మాత్రం రావడం లేదు. ఇప్పుడు ఆయన 100వ సినిమా అప్డేట్ వచ్చిందట. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆయన ఏ సినిమాతో రాబోతున్నాడు? ఆ చిత్రం నుంచి ఏ హిట్ వచ్చింది? ఈ స్టోరీలో వాచ్ చేసేయండి. టాలీవుడ్ స్టార్ హీరో కింగ్ నాగార్జున. ఈ హీరో 100వ సినిమా అనౌన్స్మెంట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నా సామిరంగతో హిట్ అందుకున్న నాగార్జున కుబేరా, కూలీ సినిమాలో డిఫరెంట్ రోల్ చేసి మెప్పించారు. అఫ్కోర్స్ అవి అక్కినేని ఫ్యాన్స్కి అసంతృప్తినిచ్చాయి. మా హీరో ఎందుకు సపోర్టింగ్ రోల్స్, నెగిటివ్ రోల్స్ చేస్తున్నాడని అనుకున్నారు. కానీ నాగార్జున ఎప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. అందుకే నాగార్జున మిగతా హీరోల కన్నా సపరేట్ అంటుంటారు. అయితే నాగార్జున 100వ సినిమా గురించి మాత్రం ఏ ఒక్క అప్డేట్ బయటకు రాలేదు. ఇకపోతే తెలుస్తున్న సమాచారం ప్రకారం కార్తిక్తో నాగ్ సినిమా కన్ఫర్మ్ అయిందట. ఆయనే రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సినిమాకు టైటిల్గా ఒక క్రేజీ టైటిల్ను అనుకుంటున్నారట. అదే లాటరీ కింగ్. మన కింగ్ నాగార్జునని ముద్దుగా కింగ్ అని పిలుస్తారు. అలాంటిది ఆయన లాటరీ కింగ్ అనే టైటిల్తో సినిమా చేయడం కాస్త షాకింగ్గానే అనిపిస్తుంది. అయితే డైరెక్టర్ కథకు ఇదే పర్ఫెక్ట్ టైటిల్ అని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాలో నాగార్జున సరసన 3 హీరోయిన్స్ నటిస్తారట. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తారట. ఇక ఈ సినిమా ఒక హిలేరియస్ ఎంటర్టైనింగ్ అందిస్తూనే మాస్ స్టఫ్ విత్ ఫుల్ ఎమోషన్స్ అని అంటున్నారు. లాటరీ కింగ్ నాగార్జున 100వ సినిమాగా చేయడం సంథింగ్ స్పెషల్గా ఉంటుంది. ఇక నాగార్జున ఈ సినిమా కోసం లుక్ కూడా కొత్తగా ట్రై చేస్తున్నారట. స్టైల్కి ఐకాన్గా నాగార్జున గత 3 దశాబ్దాలుగా అదరగొట్టేస్తున్నారు. ఇక కెరీర్లో మైల్ స్టోన్ మూవీ 100వ సినిమాకు కూడా తన ప్రత్యేకత చాటాలని చూస్తున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా షూటింగ్ని సైలెంట్గా మొదలు పెడుతున్నారట. ఇక త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇక నాగార్జున కార్తిక్ కాంపోలో వస్తున్న లాటరీ కింగ్ వర్కింగ్ టైటిల్ అక్కినేని ఫ్యాన్స్కి ఇలాంటి ట్రీట్ ఇస్తుందో చూడాలి. నాగార్జున 100వ సినిమా కోసం చాలా టైం తీసుకున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ని మెప్పించేలా కెరీర్లో ఈ సినిమా ఒక స్పెషల్ అనిపించేలా ఉండాలని చాలా కథలు విన్నారట నాగార్జున. ఫైనల్గా లాటరీ కింగ్కి ఓకే చెప్పారట. మరి 100వ సినిమా కోసం ఎలా ఉండబోతుంది, ఎప్పుడు వస్తుంది అని ఆయన అభిమానులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఫైనల్గా మా హీరో సినిమా అప్డేట్ వచ్చింది కాబట్టి మేమింకా కొన్ని డేస్ వెయిట్ చేస్తామంటున్నారు కింగ్ అభిమానులు. మరి ఆయన ఫ్యాన్స్ అంచనాలను అందుకునేలా నాగ్ సినిమా ఉంటుందో లేదో ఇంకా కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.